రారమా ఇంటిదాకా రారమా ఇంటిదాకా రామ రారమా ఇంటిదాకా రామ రారమా ఇంటిదాకా రఘువీర సుకుమార మృక్కేదార మా ఇంటిదాకా రఘువీర సుకుమార మృక్కేదార మా ఇంటిదాకా రారా దశరథ కుమార రామ రారా దశరథ కుమార నన్నేలుకోరా నేతాళలేరా రామ రారా మా ఇంటిదాకా రఘువీర సుకుమార మృక్కేదార మా ఇంటిదాకా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. అనురాధ ఈరోజు పాడి వినిపించిన ఈ పాట సావేరి రాగంలోది రామదాసు కృతి. ఆ రాముల వారు మన దగ్గరికి ఎప్పుడు వస్తారో, ఈ తత్వజ్ఞానం మనకి బోధపడేట్టుగా ఎప్పుడు చేస్తారో, ఈ పాటలో చెప్పినట్టుగా ఇంకా మనం తాళ్ళు ఎక్కపోతున్నాం అనిపిస్తుంది. చాలా చక్కగా పాడి వినిపించారు. ఆయనకి కృప ఎప్పుడు కలుగుతుందో మన మీద, మనం కూడాను ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఈ వశిష్ఠ సంవాదంలో సరస్వతీదేవి లీలకి ఏం వినిపిస్తున్నారు అన్నది మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోదామే మరి. నిన్న పద్మలీల ఏమడిగారు సరస్వతీదేవి, మీరు సత్యకాములు, మీరంతానూ సత్య సంకల్పాలు చేస్తారు, బ్రహ్మస్వరూపులు. నేను మా భర్తకు సంబంధించిన లోకాలని చూడడానికి వెళ్దాం అన్నప్పుడు నన్ను అతివాహిక శరీరాన్ని స్వీకరించమని చెప్పో, ఇప్పుడు ఈ లీలకి మీరు శరీరంతో సహా తీసుకువెళ్తానని చెప్తున్నారు, మరి ఇందులో రహస్యం ఏమిటి అంటూ ఆవిడని ప్రశ్నిస్తే సరస్వతీదేవి ఏం చెప్తున్నారు ఆవిడికి, నా కించిత్ కస్య చిదహం కరోమి వరవర్ణని సర్వం సంపాదయత్యాశు స్వయం జీవసమీహితం అన్నారు. అంటే నేను ఎవరికి ఏం చేయను, ప్రతివాడు తన కోరికలను తానే తీర్చుకుంటాడు అంటున్నారు ఆవిడ 45వ సర్గలో 12వ శ్లోకంలో. ప్రతి వాళ్ళలోనూ ఒక సంవిత్ ఉంది, అంటే చిత్తవృత్తి ఉంది, దానిలో మాయతో కూడిన చిచ్చక్తి కూడా ఉంది. ఆ సంవిత్కు నేను అధిదేవతను, అందుచేత జీవులకు వరం అనే పేరుతోటి రాబోయే శుభాశుభాలను వ్యక్తం చేస్తూ ఉంటాను. నేను చెప్పిన సంవిత్ ఉందే అది బీజం వంటిది, అదే అన్ని కార్యాలను క్రమంగా ఉత్పత్తి చేస్తుంది. దీన్ని అనుసరించే నేను వరాలు ఇస్తూ ఉంటాను. నువ్వు ఆరాధించేటప్పుడు నీలో ఉన్న జీవశక్తి ముక్తి పొందాలి అనే కోరికతో ఉంది, అందువల్ల దానికి అనుకూలంగానే నేను నీతో వ్యవహరించాను, వరాలు ఇచ్చాను, జ్ఞానం కూడా ఇచ్చాను, ముక్తి కూడా ఇచ్చాను. ఈ వరాలన్నీ ఎవరి మహిమ? నీలో ఉన్న చిచ్చక్తి అనే విత్తనం యొక్క మహిమ. ఎస్య ఎస్య యథోతేతి స్వచ్చిత్ ప్రయత్నం చిరం ఫలం దదాతి కాలేన తస్య తస్య తథా తథా. ఇది మనకి సర్గ 45లో శ్లోకం 28 అనమాట. ఎవడి చిచ్చక్తి ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో ఆ రకంగా ఫలితం వస్తుంది. ఆ ప్రయత్నం ఎప్పటికప్పుడు జరగడం అంటే జరగదు, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తూ ఉంటుంది. చివరిలో అది తపస్సుగానో దేవతగానో ఏర్పడి వాడి ప్రయత్నానికి అనుగుణంగా ఫలితం ఇస్తూ ఉంటుంది అంటూ చెప్పారనమాట. నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే లీలా, నీ చిచ్చక్తి మిథ్యే, దేవతా మిథ్యే,
ఫలము మిథ్యే, అయినా ఫలసిద్ధి కావాలి అని అనుకున్నప్పుడు పురుష ప్రయత్నం చేసి తీరాలి అన్నారు. మొదట శాస్త్రవిహితమైన కర్మను గురించి పురుషాకారం చేయాలి. పురుషాకారం అంటే పురుష ప్రయత్నం అన్నమాట. మానవులు చేసే కృషి క్రమంగా దానికి తగిన ఫలితమే వస్తుంది. నిషిద్ధ కర్మ చేస్తే చెడు ఫలితమే కలుగుతుంది. ఈ రకమైన విచారణ ప్రతి జీవికి అవసరం. కనుక లీలా, నువ్వు చేసిన ప్రయత్నానికి అనుగుణంగా నీకు వరాన్ని ఇచ్చాను. ఈవిడ ప్రయత్నానికి అనుగుణంగా ఈవిడికి వరం ఇచ్చాం. అలా చెప్పిన సరస్వతీదేవి యొక్క మాటగా మళ్ళీ వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ రాముడితోటి, రామా, వీరిక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ విధూరథుడు యుద్ధంలో దూకాడు. ఇక్కడ ఇద్దరు లీలలు, విధూరథుని కూతురు ఆ యుద్ధం చూసే దివ్య దృష్టిని ఇవ్వమని సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆవిడ సరేనంది. దాంతో వారు ముగ్గురు కూడాను ఆ ఇంట్లోనే కూర్చుని యుద్ధాన్ని కళ్ళారా చూడసాగారు. యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. క్రమంగా విధూరథుడు ఓడిపోయే లక్షణాలు కనిపించాయి. అది గమనించిన లీలలిద్దరూ, సరస్వతీదేవి, మా భర్తకు నీ అనుగ్రహం ఉంది కదా, అయినా ఆయనకెందుకు జయం కలగడం లేదు అంటూ అడిగారు. సరస్వతీదేవి, పుత్రికల్లారా, మీ భర్త యొక్క శత్రువైన సింధూరాజు జయం కోసం నన్ను బాగా ఆరాధించాడు. మీ భర్త నన్ను మోక్షం కోసం ఆరాధించాడు. అందువల్ల నేను విధూరథుడికి జయం ఇవ్వలేను, సింధురాజుకి మోక్షం ఇవ్వలేను. ఎవరు ఏది వాంఛించారో అదే ఇవ్వగలను. ఇంతలో సూర్యోదయమైంది. యుద్ధం మరింత వేగం పుంజుకుంది. అక్కడ వాల్మీకి మహర్షి ఆయుధ యుద్ధాన్ని, అస్త్రయుద్ధాన్ని 2 సర్గల్లో విస్తారంగా వివరించి చెప్పారు మనకి యోగ వాసిష్టం ఒరిజినల్ టెక్స్ట్ బుక్లో. అస్త్రయుద్ధం కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ విధూరథ సింధురాజులు కత్తి యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో సింధురాజు బాగా దెబ్బలు తిని మూర్చబోయాడు. అది చూసి విధూరథుడు కొంచెం ఏమారగా ఉండగా సింధురాజు మూర్ఛ నుంచి తేరుకుని ఒక్క దూకు దూకి విధూరథుడి 2 చేతులు నరికేశాడు. ఈ దృష్టాన్ని దివ్య దృష్టితో చూసిన పద్మలీల తాను జ్ఞాని అయి ఉండి కూడా మూర్ఛపోయింది. విధూరథ లీల ఆదుర్దగా చూస్తూ అలాగే ఉండిపోయింది. విధూరథ రథసారథి తన యజమాని పరిస్థితిని గమనించి యుద్ధరంగం నుంచి రథాన్ని పక్కకు పరుగులు తీయించాడు. తన మహారాజును సరస్వతీదేవి ఎదురుకు తెచ్చి పడుకోబెట్టాడు. అప్పటికే ప్రాణం పోయింది. బయట సింధురాజుకి జయజయకారాలు పేటరేగిపోతున్నాయి. ఇక్కడ అంతఃపురంలో ఏడుపులు చెలరేగిపోయాయి. ఇంతలో విధూరథ లీల సరస్వతీదేవిని చూసి, అమ్మ, నా భర్త ప్రాణాలు పోతున్నాయి అంది, వెక్కి వెక్కి ఏడుస్తూ. సరస్వతీదేవి ఆ లీలకు తత్వబోధ చేయాలని సంకల్పించింది. వెంటనే చెప్పింది, విధూరథ లీల, నువ్వు ఇప్పుడు దివ్య దృష్టితో చూసిన మహాయుద్ధంలో ఆవగింజంత కూడా నిజం లేదు తల్లి. ఇదంతా ఒక కలను మించిన కల. నీకు కనిపించిన మీ రాజ్యమంతా కలిపి ఆ గదిలోనే ఉంది. ఆ గదితో సహా ఇదంతా పద్మరాజు గదిలో ఉంది. ఆ గది, అతని మొత్తం రాజ్యం కలిపి వశిష్ఠుడనే బ్రాహ్మడింట్లో ఉంది. అంటే నేను, నువ్వు, ఈ పద్మలీల, ఈ విధూరథుడు, ఈ రాజ్యము, ఈ భూమి, ఈ బ్రహ్మాండము, ఈ మొత్తం అంతా కలిపి గిరిగ్రామంలో ఉంది. ఇలా ఇన్ని రకాలుగా కనిపించేది ఎవరు? నీ ఆత్మే. నీ ఆత్మే ఒకప్పుడు ఇలా లేని పదార్థాలను చూపిస్తోంది. ఆ పదార్థాల రూపంగా తనని తాను చూపించుకుంటోంది. ఒక్కొక్కప్పుడు తాను ఏమాత్రం తెలియకుండా ఉంటుంది. కనుక వాస్తవమైనది నీ ఆత్మే. ఈ ప్రపంచం భ్రమ. భ్రమను చూసేవాడు ఒకడు ఉంటే గాని భ్రమ ఉండదు. కనుక భ్రమను చూసే నువ్వు నిత్యము, నువ్వు చూసే భ్రమ అనిత్యం. అలాగే ద్రష్ట ఉంటే గాని దృశ్యం ఉండదు. ద్రష్టాదృశ్యం ఒకటి కాదు. నువ్వు ద్రష్టవి, నువ్వు సత్యానివి. ఆయా జీవుల సంకల్పాలకు అనుసారంగా ఆయా ప్రపంచాలు స్ఫురిస్తున్నాయి. ఇక్కడ నిజంగా పుట్టింది లేదు, పోయింది లేదు. ఇలాంటి మాయా ప్రపంచాల్లో ఒక దాంట్లో పద్ముడనే రాజు శవం ఉంది. నీ భర్త జీవం ఇప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయింది. నీ సవితి అయిన పద్మలీల ఇందాక నీ ముందు మూర్చిపోయిందే, అప్పుడే ఆమె జీవం కూడా అక్కడికి పోయింది. అప్పుడు విధూరథ లీల ఇలా అంటోంది, సరస్వతీదేవి, ఈ పద్మలీల అక్కడ దేహాన్ని ఏ విధంగా ధరించింది? ఆవిడికి నేను సవితిని ఎలా అయ్యాను? ఇప్పుడు ఆమె మళ్ళీ ఆ ఇంటికి పోతే అక్కడ వాళ్ళు ఆమెను ఎలా చూస్తారు అంటూ అడిగింది. ఇక్కడ నీ భర్తగా అన్న విధూరథుడే అక్కడ పద్ముడమ్మా. ఆ పద్ముడు ఆ శవగృహంలో తన ప్రపంచాన్ని చూస్తున్నాడు. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం ఎలా మిథ్యో అతను చూస్తున్న ఆ ప్రపంచము మిథ్యే. రెండూ భ్రాంతి వల్ల ఏర్పడ్డవే.
ఒక జీవికి ఒక భ్రాంతి వల్ల ఆవిడ భార్యగా కనిపిస్తుంది, మరో భ్రాంతి వల్ల నువ్వు భార్యగా కనిపించావు. ఇది ఒక కళ, అది ఒక కళ. నువ్వు మిథ్యే, ఆవిడ మిథ్యే. నీ భర్తకు ఇదంతా స్వప్నమైనట్లే మీకు కూడా ఇది స్వప్నమే. ఇద్దరి స్వప్నాలు కలిసాయి కనుక మీ మధ్యలో వ్యవహారం నడిచింది. ఈ తత్వం తెలుసుకుంటే స్వప్నం వంటిది అయిన ఈ దృశ్యం అంతా నశించిపోతుంది. సత్యమైన ఆత్మ మాత్రం మిగులుతుంది. ఆ ఆత్మే ఇన్ని ప్రపంచాల ఆకారాలుగా గోచరిస్తోంది అని అర్థమవుతుంది మనకి. ఈ ఆత్మ నుంచే నువ్వు, నీ భర్త, నేను, నీ పరివారం అంతా జన్మించాం. ఆ పద్మలీల కూడా అలాగే వచ్చింది. నీ భర్త మరణించిన వెంటనే సంకల్ప శరీరానికి ఎదురుగా పద్మలీల నీ ఆకారం అంటే ఆకారంతో కనిపించింది. మానవుడి చిత్తము పంచభౌతిక శరీరాన్ని ధరిస్తే అప్పుడు ఆ శరీరమే సత్యమని ఆ చిత్తం అనుకుంటూ ఉంటుందన్నమాట. అదే చిత్తము సూక్ష్మ శరీరాన్ని ధరించినప్పుడు భౌతిక శరీరం సత్యం కాదని సూక్ష్మ శరీరమే సత్యం అని అనుకుంటుంది. అంటే ఆ చిత్తానికి ఎదుట ఏ శరీరం కనిపిస్తే అదే నిజమని ఆ చిత్తం అనుకుంటూ ఉంటుందన్నమాట. కనుక మరణించిన నీ భర్త అతివాహిక రూపంలో ఉన్న లీలను చూసి తాను పునర్జన్మ ఎత్తానని, తన ప్రియ భార్య తాను కలుసుకున్నానని భ్రాంతి వల్ల భావిస్తున్నాడు. ఈ పద్మలీల పూర్వం నన్ను పూజించి వైధవ్యం రారాదని కోరుకుంది. అందువల్ల భర్త కంటే ముందే మరణించిందనమాట. మీ ఇద్దరికీ వరాలు ఇచ్చాను నేను. మిగిలిన విషయాలను స్వయంగా తెలుసుకున్నాం. సరస్వతీదేవి ఇలా అంటూ ఉండగానే విధూరథలీల జీవుడు ఆమె దేహం నుంచి పైకి లేచి ప్రాణవాయువుతో కలిసి ఒక వాసనామయ శరీరాన్ని ధరించి ఆకాశంలో తిరుగుతూ తన భర్త వెళ్ళిన మార్గాన్ని వెతకసాగింది. ఈలోపు సరస్వతీదేవి విధూరథుడి కూతురికి కూడా అదేవిధంగా ప్రాణం బయటికి తెప్పించి ఒక వాసనామయ శరీరాన్ని కల్పించి ఆకాశంలోకి పంపించిందనమాట. ఈ వాసనామయ శరీరంతో ఆకాశంలో తిరుగుతున్న విధూరథ లీలకు అమ్మా అంటూ ఒక కేక వినిపించింది. ఎవరా అని చూస్తే తన కూతురే తనని రమ్మని పిలుస్తోంది. ఆ బాలిక శరీరం ఏదో దేవతా శరీరంలాగా కనబడసాగింది. విధూరథ లేదా పరుగు పరుగున కూతురు దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, నీకు దేవతా శరీరం వచ్చినట్టుంది కనుక దేవతల్లో ఉండే జ్ఞానం కూడా నీకు వచ్చి ఉంటుంది. పైగా నాకంటే ముందుగా ఇక్కడికి వచ్చినట్టున్నావు నువ్వు కనుక మీ నాన్నగారు వెళ్ళిన దారి నీకు తెలిసే ఉంటుంది. కొంచెం నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంది. కూతురు సరే అని దారి చూపిస్తూ తాను ముందు నడవసాగింది. కూతురు చూపే దారి ఎలా ఉందంటే నిర్మలం కరమా. ఇది 53వ సర్గలో 7వ శ్లోకం అనమాట. మనుషుల అదృష్టాల్ని సూచించే సాముద్రిక రేఖలు వారి వారి అరచేతుల్లో చేరినట్లుగా ఉందన్నమాట. వాళ్ళిద్దరూ వాయు మార్గంలో నడిచి మేఘాలు, సూర్యమండలం, దేవతాలోకాలన్నింటినీ దాటి బ్రహ్మాండపు డిప్ప దగ్గరికి చేరారు. దాన్ని చీల్చుకొని దాని చుట్టూతా ఉన్న పాంచభౌతిక ఆవరణాలు దాటి చివరికి వాళ్ళు చిదాకాశంలో ప్రవేశించారు. గరుత్మంతుడు మహావేగంతో కోట్ల కోట్ల కల్పాలు తిరిగినా పూర్తి కానంత దూరం నడిచి వచ్చేశారు. ఆ చిదాకాశంలో అంతులన్నీ మళ్ళీ బ్రహ్మాండాలున్నాయి. ఆ లీల అందులో ఒకానొక బ్రహ్మాండాన్ని పగలగొట్టుకొని లోపలికి ప్రవేశించింది. అది ఎలా ఉందంటే పండులోకి పురుగు ప్రవేశించినట్లుగా ఉంది. మళ్ళీ బ్రహ్మ, విష్ణు, రుద్రాది లోకాలన్నీ దాటింది. భూమి దగ్గరికి వచ్చేసింది. చివరికి పద్మరాజు ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ పూలరాశి మధ్యలో ఉన్న శవం దగ్గర ఆగింది. ఆగి వెనక్కి చూసేసరికి కూతురు కనిపించలేదు. ముందున్న కూతురు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోయిందో, ఎప్పుడు మాయమైపోయిందో ఆ తల్లికి గుర్తులేదు. విధూరథ లీలకు ఆ శవాన్ని చూసేసరికల్లా కొత్త ఊహలు వచ్చాయి. ఈయన నా భర్త యుద్ధంలో మరణించి ఇప్పుడు ఈ శరీరంలో చేసి సుఖంగా ఉన్నాడు. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల నేను సశరీరంగానే ఇక్కడికి వచ్చాను. నా అంతటి అదృష్టవంతరాలు ఈ లోకంలో ఎవరూ లేరు అని అనుకుంటూ ఉందన్నమాట. నిజానికి ఆమె వాసనామయ శరీరంతోనే అక్కడికి వచ్చింది, కానీ ఆ పాత శరీరంతో సహా తాను అక్కడికి వచ్చానని ఇప్పుడు ఆవిడ భావిస్తోంది. ఈ భావన బలం వల్ల ఆమె నిజంగానే శరీరంతో ఉన్న దానిలాగా వ్యవహరించసాగింది. ఆమె ఆ పక్కన ఉన్న వింజామరలు తీసుకుని భర్తకు విసరసాగింది. ఇక్కడే వాల్మీకి మహర్షి కథలో కొంచెం వెనక్కి వెళ్ళి విధూరథ జీవుడి ప్రాణం పైకి లేచి ప్రయాణం చేసే సన్నివేశాన్ని, ఆ సమయంలో పద్మలీల సరస్వతీ దేవికి జరిగిన సంభాషణను మళ్ళీ వివరించారనమాట. విధూరథ ప్రాణ ప్రయాణ సమయానికి సూక్ష్మ రూపంలో ఉన్న పద్మలీల, సరస్వతీదేవులు విధూరథ లోకంలో కూర్చుని ఏదో సంభాషించుకోసాగారు.
ఆ సంభాషణ ఇలా ఉంది. పద్మలీల అంది, దేవి, ఈ విధూరథ జీవుడు, విధూరథ లీల జీవుడు, వాళ్ళు పుత్రిక జీవుడు అంతా పద్మరాజు లోకానికి వెళ్ళారు కదా. అక్కడ ఈ విధూరథ జీవి పద్మరాజు శవంలోకి ప్రవేశిస్తాడు కదా. ఆ విధంగా మెలుకున్న ఆ రాజు అక్కడ అంతకుముందే ఉన్న దాసదాసీలు మృత్యులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళిన విధూరథ లీలను చూసి వాళ్ళు ఎలా భావం చేస్తారు? ఆ రాజు ఈమెను తన భార్యగానే స్వీకరిస్తాడని నువ్వు అన్నావు కదా, అది ఎలా కుదురుతుంది అని అడిగింది. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, అయ్యో పద్మలీల, అక్కడ నిద్రలేచిన రాజు, అక్కడ పరివారము వీరందరూ కూడా చిదాకాశంతో ఏకత్వాన్ని చెంది ఉన్నారు కనుక ఆమె నాకు సహజమైన భార్య, ఈమె నాకు సహజమైన సఖి, వీళ్ళు నాకు సహజమైన సేవకులు, ఆయన మాకు సహజమైన రాజు అని ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే చిదాకాశంలో ఒక రకమైన సంస్కారం ఉంది కదా. మరి ఇక నువ్వు, నేను, విధూరథ లీల ఈ ముగ్గురికి మాత్రం జరిగిందంతా స్పష్టంగా తెలుస్తుంది. మనం తెలిసి వ్యవహరిస్తాం, వాళ్ళు తెలియకుండా వ్యవహరిస్తారు అంటూ దీనికి 3 కారణాలు ఉన్నాయని చెప్పారు ఆవిడ. ఏంటవి? ఇదంతా చైతన్యముఖ ప్రతిభాస అంటే భ్రాంతిజన్యమైన దృశ్యం అవ్వడం ఒక కారణమైతే, ఇది ఇలాగే జరగాలని హిరణ్యగర్భ సంకల్పంలో నియతి ఉంది కాబట్టి. ఇకపోతే మూడోది మన ఇద్దరి మహిమ. అప్పుడు పద్మలీల అంది, తల్లి, మరి ఈ విధూరథ లీలకు నువ్వు వరం ఇచ్చావు కదా, ఆ ప్రకారం స్థూల శరీరంతో భర్త దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు ఆవిడ? అప్పుడు సరస్వతీదేవి అన్నారు, ఇతర లోకాలకు వెళ్ళాలంటే ఆత్మజ్ఞానము, పుణ్యము, వరము ఉండాలి. ఇవి ఉన్నా కూడా స్థూల దేహంతో వెళ్ళడం సాధ్యం కాదు. సత్య సంకల్పులైన హిరణ్య గర్భాదులు ఈ నియమాన్ని ఏర్పాటు చేశారు. నాకు దెయ్యం పట్టింది అనుకున్నంతసేపు అది పోనేపోదు. అలాగే నాకు పాంచభౌతిక శరీరం ఉంది, నేను ఆకాశంలో ఎగరగలను అనుకుంటున్నంతసేపు ఆకాశంలో తిరగడం సాధ్యం కాదు. పైన చెప్పిన ఆత్మజ్ఞానము, పుణ్యము, వరము అనేవి ఆతివాహిక శరీరాన్ని అందిస్తాయి. ఆతివాహిక శరీరం అంటే అహంకార వాసనతో కూడినటువంటి మానసిక శరీరం. ఇది వచ్చేటప్పటికి స్థూలదేహం నశించిపోతుందన్నమాట. వరము, శాపము అనేవి వాడు అంతకుముందు చేసుకున్న కర్మకు మెలకువలు చేస్తాయి, అంతేగాని కొత్త కర్మను పుట్టించవు. ఎలాగంటే ఒకడు ఒక పద్యం కంఠస్థం చేశాడు, ఒక రోజున చెప్పబోతే అది సాగలేదు. పక్కనే ఉన్న పెద్ద మనిషి మరిచిపోయిన చోట ఒక పదం అందించాడు, అంతే. వెంటనే వాడు గుర్తు తెచ్చుకుని ఆ పద్యం మొత్తం చదివేశాడు. ఇక్కడ అందించిన పదం ఎటువంటిదో వరశాపాలు అలాంటివి. కనుక లీల, నా వరం వల్ల ఆ విధూరథ లీలకు స్థూల శరీరంతో ఉన్నాను అనే అనుభూతి మాత్రం కలిగింది అనగానే పద్మలీల ఇంకో ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న? దేవి, ఇన్ని పనులు చేసే ఈ స్థూల దేహం తత్వజ్ఞానం కలగగానే ఎలా పోతోంది? పోకేం చేస్తుంది? తాడు మీద కనిపించే పాము కరుస్తుందా అని అడిగారు సరస్వతీదేవి. ఆ పామును చూసేవాడికి చెమట్లు పట్టాయి కదా, కనుక ఆ పాము ఎంతో కొంత పని చేసినట్టే కదా అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నకి సమాధానం సరస్వతీదేవి ఏం చెప్పారన్నది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత మనం మళ్ళీ ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.